తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు రావడం కష్టంగా మారింది. తెలంగాణలో అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రత కారణంగా తెలంగాణలో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. వడదెబ్బతో 3 మృతి చెందగా పిడుగుపాటుకు 1 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండలు దంచుకొట్టగా సాయంత్రం సమయంలో మబ్బులు కమ్మేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అయితే గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. సూర్యుడు ఏమాత్రం తగ్గకుండా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రతకైతే ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. కలసల మండే ఎండలో కూడా ప్రజలు విలవిలలాడిపోతున్నటువంటి పరిస్థితి అయితే గత వారం రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో సుమారు నిన్న 252 మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ పైగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంటే ఆల్మోస్ట్ 46 డిగ్రీల వరకు చేరుకున్నట్టే చెప్పవచ్చు. గత వారం రోజుల నుంచి కూడా 45 నుంచి 46 డిగ్రీల మధ్య దాదాపు 10 నుంచి 12 జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ సిటీలో సైతము 42 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో సిటీ వాసులు కూడా ఎండ తీవ్రతను తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డితో పాటు ఇటు ములుగు జిల్లా, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు అయితే 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 మధ్య నమోదు అవుతున్నాయి. దీంతో ఎండల తీవ్రతను తట్టుకోలేక జనాలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇంతటి ఎండ తీవ్రత ఉన్నటువంటి పరిస్థితులలో హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ఒకటి చల్లని కబురు చెప్పింది. గత 3 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో కాస్త వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. సో వాతావరణ శాఖ చెప్పినట్లు నిన్న గాని మొన్న గాని తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అయితే కురుస్తుంది. దీంతో కాస్త సాయంత్రం కాలంలో వాతావరణం చల్లబడుతుంది. తీవ్రమైనటువంటి ఎండలతో పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు లేదా ఉరుములతో కూడినటువంటి జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. అదే ప్రస్తుతం మన తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండడం వల్ల రాబోయే రోజులలో ఎండల తీవ్రత నుంచి కూడా మరింత కాస్త ఉపశమనం అయితే లభించే అవకాశం ఉంది సందీప్. సో ఇలాంటి పరిస్థితులలో రికార్డు స్థాయిలో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలకు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వీయ రక్షణ చర్యలు పాటించాలని కూడా అటు డాక్టర్లు, వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నారు. ఇక అకాల వర్ష ప్రభావంతో కూడా ఒకవైపు రైతాంగం అయితే ఆందోళన చెందుతుంది. ఎందుకంటే ఇప్పటికే వరి ధాన్యం చాలా చోట్ల కూడా కోతకు సిద్ధంగా ఉంది. కోసినటువంటి వరి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో కానీ, పిఎస్సి సెంటర్లో, మార్కెట్ యార్డ్ లో అమ్మకాన్ని కూడా తీసుకొచ్చారు. కొన్ని చోట్ల రైతులు ఆరబెడుతున్నారు. సో వర్షం కనుక పడితే వరి ధాన్యం తడుస్తుంది కాబట్టి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయక ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఆ రకంగా కూడా రైతాంగం అయితే ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ ఒకవైపు కనిపిస్తుంది. సో మనకు గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అయితే తెలంగాణలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మొన్న గత 2 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా మండారాలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సో ఉష్ణోగ్రత ఒకవైపు ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వడగాళ్ళు, వడదెబ్బతో కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా రోజుకు 2-3 చనిపోతున్నటువంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో వడగాళ్ల ప్రభావం నుంచి ఇటు వేడిగాళ్ల యొక్క తీవ్రత నుంచి కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా డాక్టర్లు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి అయితే ఈ ఎండాకాలంలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే మనము చూస్తున్నాం సందీప్. ఎందుకంటే ఒకవైపు ఎండ ఎక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రత ఉక్కపోతూ ఉంటుంది. మరొక వైపు చాలా చోట్ల కూడా వర్షం కూడా పడుతుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్
వెదర్ తోటి కూడా జనాలు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో హైదరాబాద్ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకవైపు ఎండల తీవ్రత కంటిన్యూ అవుతున్నాయి, మరోవైపు కూడా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పడంతో ప్రజలు ఈ రెండు సిచ్యువేషన్ కు తగినట్టు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.